శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. 22 జూన్ నుండి 5 జూలై వరకు అంటే రాబోతున్నటువంటి పౌర్ణమి నుండి అమావాస్య వరకు చంద్రమానం అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క 15 రోజుల కాలం ఈ యొక్క పక్షం అనేది ఎలా ఉండబోతుందని చూద్దాం. మకర రాశి వారికి రాబోతున్నటువంటి 22 జూన్ నుండి 5 జూలై వరకు చంద్రమానం అనుసరించి గోచార రీత్యా ఈ యొక్క పక్షకాలం ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. మనం గమనించినట్లయితే మకర రాశి వారికి వచ్చేటప్పటికి పంచగ్రహ కూటమి పంచమంలో జరిగింది. అది స్లోగా బ్రేక్ డౌన్ అవుతూ ఉందన్నమాట. అంటే రాబోతున్నటువంటి ఇప్పుడు జరుగుతున్నటువంటి 12వ తారీఖున వచ్చేటప్పటికి శుక్రుడు షష్టమంలోకి వెళ్ళాడు. మరి అదేవిధంగా రవి బుధుడు కూడా షష్టమంలోకి సంచారం చేస్తున్నప్పుడు ఇది యోగకారకమైనటువంటి గ్రహస్థితిగా మకర రాశి వారికి మారుతున్నది అన్నమాట. గురువు ఈ రాశి వారికి వచ్చేటప్పటికి పంచమంలో సంచారం చేస్తున్నాడు. పంచమంలో సంచారం చేస్తున్నటువంటి గురువు యోగకారకుడు. ఇది వృత్తిరీత్యా వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలే ఎక్కువగా ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా తృతీయంలో ఉన్నటువంటి రాహువు రాజకీయ పరంగా కూడా ఒక ధైర్యాన్ని అదేవిధంగా శత్రువుల్ని ఎదిరించగలిగినటువంటి శక్తిని కూడా ఇవ్వగలుగుతాడు. ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరిస్తూ ఉన్నది. గురువు యొక్క అనుకూలత రీత్యా వచ్చేటప్పటికి రాశి వారికి బాగా అనుకూలంగా ఉంది. గృహవాహన కొనుగోలు సంబంధితమైన విషయాల్లో అనుకూలించే విధంగా ఉంది. పంచమంలో ఉన్నటువంటి గురువు అత్యంత యోగకారకుడు అన్నమాట రాశి వారికి. తన యొక్క త్రిపాద దృష్టి కూడా ఈ రాశి వారికి భాగ్యస్థానాన్ని గురువు చూస్తున్నప్పుడు అది పూర్తిగా యోగించే విధంగా ఉంది. మరియు అదేవిధంగా ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా కూడా ఇది అనుకూలించే విధంగా ఉంది. గురువు పంచమంలో ఉన్నప్పుడు పంచమ దృష్టి రాజ్యస్థానాన్ని చూస్తాడు కాబట్టి అది అనుకూలించేటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశి వారికి మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాలు ముఖ్యంగా చెప్పాలంటే రవి షష్టమంలో ఉన్నప్పుడు ఇది ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు అనేది ఏర్పడగలుగుతాయి. ఎందుకంటే జూన్ 16వ తారీఖున జరిగినటువంటి రవిగ్రహ సంచారం బుధగ్రహ సంచారం షష్టమంలో ఉన్నప్పుడు రాబోతున్నటువంటి నెల రోజుల పాటు రవి వచ్చేటప్పటికి 30 రోజులు ట్రాన్సిట్ అన్నమాట. 30 రోజుల పాటు తను ఉండేది షష్టమంలో ఉంటాడు కాబట్టి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషుల సత్సంబంధాలు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ విషయాల్లో కూడా ముందుకు ఉండటం అనేది జరుగుతుంది. ఈ యొక్క విషయాలు అయితే క్లియర్గా ఉన్నాయి. ఆ విషయాల్లో ఎటువంటి డౌట్ అనేది అవసరం లేదు. మరి అదేవిధంగా ఈ రాశి వారికి 15వ తారీఖు నుంచి అంటే 22, 29 మనం గమనించినట్లయితే 2 వారాల కాలంలో మొదటి వారం కూడా అనుకూలంగానే ఉంది రాశి వారికి. మొదటి వారంలో కూడా వచ్చేటప్పటికి సన్మాన భూషితంగా ఉంటుంది అన్నమాట. అంటే మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి వారితో సత్సంబంధాలు ఏర్పడటం మరియు వారి యొక్క మెప్పులు పొందటం అనేది జరుగుతుంది. ఉద్యోగ పరంగా ఇది ఒక సానుకూలమైనటువంటి ఫలితం. అదేవిధంగా ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో సానుకూలంగా ఉంటుంది. కొత్తగా ఉద్యోగం కోసం వెతుకుతున్నటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు కూడా సానుకూలమైనటువంటి ఫలితంగా చెప్పవచ్చు. గృహ కొనుగోలు సంబంధితమైన విషయాల్లో ముఖ్యంగా గురువు యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వచ్చే విధంగా ఉంది రాశి వారికి. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ భాగ్యస్థానాల్లో కేతుగ్రహ సంచారం అనేది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. చిన్న చిన్న విషయాలు దగ్గరగా పెద్ద విషయాలు కూడా దగ్గరగా వచ్చి దూరంగా జరగడానికి ఆస్కారం అనేది గోచరిస్తున్నది. ఆ యొక్క విషయంలో వచ్చేటప్పటికి ఈ యొక్క రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల రీత్యా వచ్చేటప్పటికి వినాయక స్థుతిని సాధించడం అలాగే వినాయకుడిని పూజించడం వల్ల కొంచెం అనుకూలత అనేది పెరగడానికి ఆస్కారం అనేది గోచరిస్తున్నది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఓవరాల్గా వచ్చేటప్పటికి ఈ యొక్క 2 వారంలో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు రేపు రాబోతున్నటువంటి 29వ తారీఖు తర్వాత వీరికి సానుకూలపడే విధంగా ఉంది. గురువు మంచి స్థానంలో ఉన్నప్పుడే వివాహం జరుగుతుందని చెప్పి శాస్త్రం చెప్పడం జరిగింది అన్నమాట. పంచమంలో గురువు మకర రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది పూర్తిగా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే విధంగా ఉంది. ముఖ్యంగా వచ్చేటప్పటికి వివాహ ప్రయత్నాల్లో సానుకూలమైనటువంటి నిర్ణయాలు వచ్చే విధంగా గోచరిస్తూ ఉన్నది అన్నమాట. మరియు స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలుగానే గోచరిస్తూ ఉన్నది. 2 వారాల్లో 2వ వారం అనేది ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే విధంగా ఉంది. ఎందుకంటే ఈ రాశి వారికి సప్తమంలోకి బుధగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు బుధుడి యొక్క దృష్టి కరెక్ట్గా వచ్చేటప్పటికి ఈ రాశి వారి మీద పడే విధంగా ఉందన్నమాట. సప్తమంలో ఉన్నప్పుడు సప్తమాన్నే చూస్తాడు కాబట్టి బుధుడు తన యొక్క సప్తమ దృష్టి అనేది తన యొక్క మకర రాశి మీద ఉంటుంది కాబట్టి అది ఫైనాన్షియల్గా స్పెక్యులేషన్స్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంది.
నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు కూడా సానుకూలపడే విధంగా ఉంది. ఈ యొక్క రాశి వారికి పంచమంలో గురువు యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు. ఇది అనుకూలించేటువంటి గ్రహస్థితిగా గోచరిస్తున్నది. స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది కలిసి వచ్చే విధంగా ఉందన్నమాట. మరియు అదేవిధంగా ధనస్థానంలో శని అనేది ఈ రాశి వారికి వచ్చేటప్పటికి సంపాదించిన డబ్బులో ఎక్కువ భాగం వచ్చేటప్పటికి ఖర్చు సూచిస్తూ ఉందన్నమాట. అంటే ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో వీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. అదేవిధంగా ఖర్చు పెట్టే ప్రతి రూపాయి విషయంలో ఎటు వెళ్తుంది ఈ డబ్బు అనేది ఒక ట్రాకింగ్ అనేది మెయింటైన్ చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ధనస్థానంలో ఉన్నటువంటి శని తన యొక్క దృష్టి వచ్చేటప్పటికి అష్టమాన్ని చూస్తాడు, అదేవిధంగా వచ్చేటప్పటికి చతుర్థాన్ని చూస్తున్నాడు. కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా అష్టమ దృష్టి పడినప్పుడు జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో తగు జాగ్రత్తలు అనేది అవసరం. ఫ్రెండ్స్ చుట్టుపక్కల ఉన్నవారు ఎటువంటి వారు మంచివారా కాదా, మీ ముందు బాగానే మాట్లాడుతున్నారు, వెనకాలకు పోయి నవ్వుతున్నారా లేదా అనే విషయాన్ని 1-2 సార్లు గమనించండి. ఎందుకంటే శని యొక్క త్రిపాద దృష్టి అనేది రాశి వారికి లాభస్థానం మీద ఉందన్నమాట. అంటే పాప దృష్టి ఎప్పుడైతే లాభస్థానం మీద ఉంటుందో స్నేహితులతో తత్సంబంధాలు మెయింటైన్ చేసేటప్పుడు రిలేషన్షిప్స్లో ఎక్కువగా ఇష్యూస్ అనేవి అరైజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ ఇష్యూస్ని 1-2 సార్లు గమనించండి. వాటికి ఎటువంటి పనికి అవసరం లేనటువంటి స్నేహాలు అవసరం లేదు అని చెప్పి ఒక నిర్ణయానికి తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి ఓవరాల్గా 2 వారాలు బాగానే ఉంది. 2వ వారంలో ఇంకా ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఎందుకంటే సప్తమంలోకి బుధగ్రహ సంచారం జరిగినప్పుడు 2వ వారాల్లో ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. వివాహ ప్రయత్నాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. సంతాన సంబంధితమైన విషయాల్లో గురువు పంచమంలో ఉన్నప్పుడు యోగకారకమైనటువంటి గ్రహంగా చెప్తారు. తద్వారా వచ్చేటప్పటికి పుత్ర సంతాన సంబంధితమైన విషయాల్లో ఒక పాజిటివ్ రిజల్ట్స్ అనేది రావడానికి ఆస్కారం అనేది గోచరిస్తూ ఉన్నది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఎటువంటి పరిహారాలు అనేది చేసుకోవాలనేది చూద్దాం. విద్యార్థులు ముఖ్యంగా వచ్చేటప్పటికి గురువు యొక్క పంచమలో అనుకూలంగా ఉన్నాడు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి ఏలినాటి శని ప్రభావం అనేది బాగా ఎక్కువగా వేధిస్తుంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయాలి. శనివారం పూట నాన్ వెజిటేరియన్ డ్రింక్స్కి దూరంగా ఉండాలి. ఇవి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలుగా ఇవ్వగలుగుతుంది. శనిగ్రహం మంత్రజాపాన్ని పఠించినట్లయితే సానుకూలమైనటువంటి నిర్ణయంగా గోచరిస్తూ ఉంది. అదేవిధంగా ఈ రాశి వారికి కేతుగ్రహ అనుకూలమైనటువంటి స్థానంలో లేడన్నమాట. కేతువు భాగ్యస్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వడు. కాబట్టి భాగ్యాల్లో ఉన్నటువంటి కేతుగ్రహ అనుకూలత రీత్యా వినాయక గ్రహానికి అనుకూలతకి వినాయకుడిని ఎక్కువగా పూజించడం, వినాయకుడికి ముఖ్యంగా ఓం గం గణపతియే నమః అనే ఒక మంత్రాన్ని ముఖ్యంగా డ్రైవింగ్ చేసేటప్పుడు కానీ ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఆ యొక్క మంత్రాన్ని పఠించి ఇంట్లోంచి బయటకు వెళ్ళినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి రాశి వారు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. స్వస్తి.